ఎందుకంటే దాటితే ఏదో అవుతుంది, ఏదో పెట్టేసాం. ఇదిగో దాటితే ఏదో అవుతుందని, ఏదో జరుగుతుందని అనుకుంటున్నారు కదా మీరందరూ కూడా. మీకు లైవ్లో చూపిస్తున్నామండి, ఈ వీడియో ద్వారా మీకు లైవ్లో చూపిస్తున్నాం. రామ్ పర్వరం అన్న కనొస్తుందా? దగ్గర రావాలి, కనబడుతుంది. ఓకేనా? చూడండి సహోదరులారా, ప్రేమ దేవుని వారులారా, ఇదిగో ఈ 3 ఆచారాలు ఎవరైతే పాటిస్తున్నారో, ఈ 3 ఆచారాలు ఎవరైతే పాటిస్తున్నారో వీళ్ళందరూ కూడా ఏం చేయాలి? ఇదిగో చూడాలి, గమనించాలి, ఆలోచన చేయాలి ప్రేమ దేవుని వారులారా. ఇవి ఎంతవరకు వాస్తవము? ఇదో ఇవన్నీ కూడా ఏటువంటి ఇదిగో చూడండి ఏవేవో పెట్టారండి దీంట్లో. ఏవేవో పెట్టారండి. ఇదిగో పువ్వులండి, మల్లె పూలు. ఇదిగో చూడండి ఏంటండి ఇవన్నీ. ఇదో ఏవేవో పెట్టారండి చూడండి. ఏమైనా దేవుని వారు బాగా చూడండి, గమనించండి. ఇలాంటివి దేవుడు ఎక్కడండి ఇలాంటి పిచ్చి పిచ్చి ఇలాంటివన్నీ కూడా పాటించడం వల్ల ఏం జరుగుతుందంటే చాలా నీచమైన స్మెల్ వస్తుంది. ఇది ఇవన్నీ కూడా పాటించడం వలన ఏం జరుగుతుందంటే ఇదిగో అమాయకులైన ప్రజలు, బలహీనులు ఎవరైతే ఉన్నారో అలాంటి అమాయకులైన ప్రజలు ఇదిగో ఈ మంత్రగాలని, అలాంటి వాళ్ళు బలహీనులు ఉన్నంత వరకు ఇలాంటి మంత్రగాలు పుట్టుకొస్తూనే ఉంటారండి సమాజంలో, ఖచ్చితంగా పుట్టుకొస్తుంటారు. ఎందుకంటే ఇదిగో ప్రేమ దేవుని వల్ల చూడండి దీంట్లో ఏముందండి? ఏమీ లేదండి, ఏమీ లేదు. ఇదిగో ఇలాంటివి మనం పాటించడం వలన, ఇలాంటివి మనం పాటించడం వలన ఏం జరుగుతుందంటే ఇదిగో ఇలాంటి చేతపడులు చేసే వాళ్ళని, లేదా చిల్లంగి చేసే వాళ్ళు వీళ్ళందరూ కూడా పూరి ఎక్కువైపోయిందండి, ఎక్కువైపోయింది. ఇవన్నీ కూడా ఏంటంటే దీంట్లో ఏమీ లేదండి, ఏమీ లేదు. ఇదో ఏమి లేదు. అక్కడ ఏముంది చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. ఏముంది? ఏం లేదండి. ఇది ఒక గుమ్మడికాయ పెట్టేశారు, ఒక మెల్ల పూలు పెట్టేశారు, అందులో ఏవేవో చెత్త చెదారం అంతా పెట్టేశారు. చాలా వరకు వ్యర్థమైనటివన్నీ కూడా, ఇవన్నీ కూడా ప్రేమన దేవుని వల్ల. ఇదిగో ఏవో రోజా పూలు అంట, అవి మెల్ల పూలు అంట. ఇవి ఎంతవరకు వాస్తవం ప్రేమన దేవుని వల్లరా? ఇదిగో మన భక్తి అనేది ఎలా ఉండాలంటే ఇదిగో దేవునికి అనుకూలంగా ఉండాలి, కానీ ఇదిగో దేవుడే అసహించుకునేలా ఉండకూడదండి. మన భక్తి అసహించుకునే, దేవుడే అసహించుకునేలా ఉండకూడదు. మీకు దైవ గ్రంథంలో ఒక చక్కటి మాట నేను చూపిస్తానండి ప్రేమన దేవుని వాళ్ళారా. ఒకసారి చదివే వాళ్ళు చదవండి, ఒకసారి చదవండి అనే మీరు పట్టుకునండి. ఏదంటే యెషయా గ్రంథము 47వ అధ్యాయము 9వ వచనం నుంచి చదవండి, మీకు అర్థమవుతుంది. యెషయా గ్రంథము వీడియో క్లారిటీ వస్తుందా అన్న? ఓకే. ప్రేమన దేవుని వల్ల ఈ వీడియో వచ్చిన తర్వాత కూడా యేసు పరిచర్య అనే యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా ఇదిగో చాలా వీడియోస్ వస్తాయి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 47వ అధ్యాయము 9 నుంచి 13 వచనాల దగ్గర చదువుకుందాము. అక్కడ ఏముందో తెలుసుకుందాం. యెషయా గ్రంథము 47వ అధ్యాయము 9వ వచనం. ఒక్క దినములోగా ఒక్క నిమిషమునే పుత్ర శోకమును వైద్యమును ఈ రెండును నీకు సంభవించును. నీవు అధికముగా, ఇక్కడ చెప్తున్నా, నువ్వు అధికముగా శకునము చూచినను అత్యధికమైన కర్ణపిచాచి తంత్రములను నీవు ఆధారముగా చేసుకుని ఆ ఎప్పుడు చెరిపి 3 పాటల కాడ కూడా ఎవరు లేరని తీసుకొని తీసేసి పడిపోయారు. నీ చెడుతనమే నీకు ఏమైపోతుంది? ఒక విరుద్ధంగా మారిపోతుంది. ఇదిగో నీకు వచ్చే సంపూర్ణమైన దేవుడైతే ఏ కీడైతే రప్పిస్తున్నాడో ఆ కీడులు నువ్వు మంతరించకపోయినా సంపూర్ణంగా ఆ కీళ్ళైతే వస్తాయని చెప్తున్నాడు దేవుడు. అలా ఎక్కడ చదవనే? కీడు నీ మీదకి వచ్చును, నీవు మంత్రించి దాన్ని పోగొట్టు జాలవు. నువ్వు మంతరించినా నువ్వు చేతపడుల దగ్గరికి చేసేవాడి దగ్గరికి వెళ్ళినా ఇదిగో నీకు కీడును మాత్రము
దాని పోగొట్ట జాలవు. దాన్ని పోగొట్టుకోజాలేవు. ఆ కీడు నీ మీద పడును. కీడు నీ మీద పడును. దానిని నువ్వు నివారించలేవు. నీకు తెలియని నాశనము నీ మీదికి అకస్మాత్తుగా వచ్చును. వచ్చును. చూడండి ప్రేమ దేవుడు చాలా గొప్ప 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 సంగతులు చెప్తున్నాడండి. చాలా గొప్ప గొప్ప సంగతులు చెప్తున్నాడు దేవుడు. మనం ఆలోచన చేయాలి. ఇదిగో మేము ఏదో పని కట్టుకొని లేకపోతే మేము ఏదో చెయ్యాలన్న ఉద్దేశంతో అయితే ఇక్కడికి రాలేదు. కేవలము ఇదిగో ఈ 3 ఆచారాల మీద ఫైట్ చేస్తున్నాం. ఈ 3 ఆచారాలు ఎక్కడైతే దెయ్యాలు ఉన్నాయి, క్షుద్ర శక్తులు ఉన్నాయని అంటున్నారో అక్కడికి వెళ్ళి కూడా మేము తెల్లవారులు అక్కడ ఉండి కూడా మీకు రుజువు చేసేదానికే ఇదిగో ప్రభుకై ప్రాణం పెట్టు అనే టీం నుంచి ఇదిగో మేమంతా కూడా సహోదరులంగా బయలుదేరాలి. ప్రభు పనికై ప్రాణం పెట్టాలి. ఆలోచన చేయండి ప్రేమ దేవుడు. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించండి. ఏది సత్యమో ఏది అసత్యమో ఆలోచన చేయాలి. మన ముందర చదవండి. అలాగే నీ బాల్యం నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ పిచాచ తంత్రములను నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము. ఒకవేళ అవి నీకు ప్రయోజకరమైనవో ఒకవేళ నీవు మనుషులను బెదిరింతువేమో అని నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్యులు, నక్షత్ర సూచకులు మాసచర్య చెప్పు వారు నిలవబడి నీ మీదకు వచ్చునని రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుము. వారు కొయ్య కాలువనైన నైరి అగ్ని వారిని కాల్చివేయుచున్నది. జ్వాల యొక్క బలము నుండి తాము తప్పించుకొనలేక ఉన్నారు. చూడండి, ఇక్కడ దేవుడే ఛాలెంజ్ చేస్తున్నాడండి. ఇదిగో చిన్ననాటి ఎక్కడ మంత్రాలు చేసే వారినే ఛాలెంజ్ చేస్తున్నాడు దేవుడు. ఏమని, ఇదిగో నీ బాల్యం నుంచి నువ్వేం చేస్తున్నావు అంటే ఈ తంత్రాలని, మాయలని, విద్యలని నువ్వు నేర్చుకున్నావు కదా. ఆ నేర్చుకున్నటితో వచ్చే కీడుని ఏమన్నా ఆపగలిగిన దమ్ముంటే ఆపు అని దేవుడే ఒక ఛాలెంజ్ విసురుతున్నాడు. ఇలాంటి రిఫరెన్స్లు గోల్డ్ ఉన్నాయండి. బైబిల్ 100 రిఫరెన్స్లు ఉన్నాయి బైబిల్లో. ఇదిగో బైబిల్ ఏదైనా చెప్పిందంటే అది సత్యము. దేవుడు ఏదైనా చెప్పాడంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. దేవుడు ఏదైనా ఇది లేదు, ఇది కరెక్ట్ కాదని చెప్పాడంటే అది ఖచ్చితంగా మనం ముమ్మాటికి నమ్మవలసిన అవసరత లేదు. అందుకొరకే మంత్రాలను చేసే వారిని చాలా భయంకరంగా దేవుడు శిక్షించాడండి బైబిల్. అలాంటి విషయాలను మీరు కూడా చేసి ఇదిగో దేవుని ఉగ్రతకు మీరు పాత్రలు కావద్దని, ఇదిగో ఈ 3 ఆచారాల నుంచి మీరు బయటికి రావాలని, దేవుని కొరకు నిలబడాలని, దేవుడు రాయించిన దైవ గ్రంథాన్ని మీరు చదవాలని ఆలోచనతో ఇదిగో మరలా మీ ముందుకు రావడము, ఇలాంటి మందరించిన వారి దగ్గర పట్టుకోవడము చేయడం కూడా జరిగింది. అక్కడ నిమ్మకాయలు పడేసినారా? ఉన్నాయా? పడేసినారా? అక్కడ పడేసినారా? చూడండి, వీడియో కూడా మరలా యేసు పరిచర్య అనే యూట్యూబ్ ఛానల్లో వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఆ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇదిగో ఇలాంటి వీడియోస్ ఎన్నో కూడా మీ ముందుకు తీసుకొస్తామండి. అలాగే ఆ యేసు పరిచర్య యూట్యూబ్ ఛానల్లో మీరు కామెంట్ కూడా పెట్టండి. ఎక్కడైనా భయంకరమైన ప్లేసులు ఉన్నా కూడా ఆ ప్లేస్ దగ్గరికి వచ్చి మేము ఏ టైం దగ్గర నుంచి ఏ టైం దగ్గర ఉండాలంటారో ఆ టైం దగ్గర ఉండి ఇదిగో బైబిల్ పరంగా దెయ్యాలు లేవని, క్షుద్రశక్తులు లేవని, చేతపడులు లేవని, చిల్లంగి లేదని ఇవన్నీ కూడా నిరూపించడానికి ఇదిగో ప్రభు పనికై ప్రాణం పెట్టు అనే గ్రూపు ఎప్పటికీ సిద్ధమని మీకు తెలియజేస్తూ నా మాటను ముగించుకుంటూ, అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ యేసు పరిచర్య అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి ప్రతి ఒక్కరు కూడా. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. అందరికీ కూడా క్రీస్తు పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ నా మాటను ముగించుకుంటున్నాను.